నా పేరు సువర్ణాదేవి. నా వయసు 53 సంవత్సరాలు. నేను ఖమ్మం దగ్గర గార్ల అనే మండలంలో జీవిస్తుంటాను. గార్ల. ఖమ్మంకి 30 కిలోమీటర్స్‌లో ఉంటాను గురూజీ నేను. నేను లెవెల్ 1 చేశాను. నాకు కార్తీక మాసం సందర్భంగా 4వ తారీఖు నుండి నేను చాలా ఆనందంగా దీన్ని అనుభవిస్తున్నాను గురూజీ. మానసికంగా చాలా ఎనర్జీ పొందగలిగాను నేను. నాకు ఇంచు లాస్ జరిగింది. మంచి షేపు ఆహ్, వచ్చింది నాకు. నేను ఒక 2 కేజీస్ బరువు తగ్గగలిగాను. నా ఆకారం అయితే మంచిగా వచ్చింది. చాలా బావుంది. చాలా లం ఆహ్, లైట్ వెయిట్ అయ్యాను నేను. చాలా ఆనందంగా ఉంది. నా నిద్ర గూడా కొంచెం ఎమోషన్స్ కొంచెం నిద్ర సరిగా పోకపోతుంటిని. ఇప్పుడు మంచిగా 6 అవర్స్ అంటే అంతకుముందయితే పడుకుంటే మధ్యలో లేసేదాన్ని. ఇప్పుడైతే లేవకుండా 6 అవర్స్ మంచి నిద్రపోగలుగుతున్నాను గురూజీ. నా ముఖం మీద ఇలా ఇట్లా నల్లగా మచ్చలుండేటివి బాగా. ఇప్పుడు మంచిగా తయారయ్యాను. మొఖం చాలా క్లీన్‌గా అయిపోయింది గురూజీ. అసలేదో తుడిచినట్టుగా అయిపోయింది గురూజీ అసలు. నా కంటి చూపు గూడా చాలా బావుంది. నా శరీర బలం పెరిగిందని అనుకుంటున్నాను. శివుని దయ వల్ల నేను నా శరీర బలాన్ని పెంచుకున్నాననుకుంటున్నాను. రోగనిరోధక శక్తి గూడా అంటే మీరు హోల్డ్ ఆన్ చెప్తుంటారు గదా! ఓకే. అంటే ఏదైనా హోల్డ్ ఆన్ చెయ్యాలి. మానసికంగా, శారీరకంగా దాన్ని అనుభవించాలి అనే అంటే ఎనర్జీ ఎలా జీవించగలగాలి అది తెలుసుకున్నాను గురూజీ నేను. నా శరీర బలాన్ని పెంచుకున్నాను. రోగనిరోధక శక్తిని పెంచుకోగలిగాను. అంటే హోల్డ్ ఆన్ చేయడం ఎలా? దాన్ని అంటే మనం అణిచిపెట్టుకోకూడదు. దాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాను గురూజీ. వైద్యం గూడా ప్రతిదానికి వైద్యం తీసుకోకూడదు. హోల్డ్ ఆన్ ఎలా చేయాలి? ఊరికే మెడిసిన్స్ మీద ఆధారపడకుండా ఎలా జీవించగలగాలి? అది గూడా నేర్చుకున్నాను గురూజీ. ఆందోళన, భయం అన్నీ తగ్గిపోయాయి. అంటే ప్రతిదానికి ఆందోళన చెందకూడదు. భయపడగూడదు. మనం మనం ధర్మంగా జీవిస్తున్నప్పుడు ఎవరికీ భయపడగూడదు అని నేర్చుకున్నాను గురూజీ. నేను ధర్మంగా జీవిస్తున్నాను. నేను ప్రాణహింస చెయ్యను గురూజీ. నేను చిన్నప్పటి నుండి వెజిటేరియన్‌ని. నేను ప్రాణహింస ఏ ప్రాణిని చంపలేదు. ఏ మనిషిని అయితే నాకు నేనుగా ఎవరిని బాధ పెట్టను గురూజీ. నాకు నేనుగా ఎవరిని బాధ పెట్టను. కాకపోతే నేనే మానసికంగా పడుతూ ఉంటాను. కానీ అది గూడా హోల్డ్ ఆన్ చేయాలి అని అనుకుంటున్నాను గురూజీ. నా కోరికైతే స్పిరిచ్యువల్‌గా నేను ఇంకా అంటే మానసికమైన బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. కొంతవరకైతే నేను ఈ క్లాస్ చేయడం వల్ల మానసికంగా ఎదిగాననే అనుకుంటున్నాను గురూజీ. స్పిరిచ్యువల్‌గా గూడా ఓకే. ఎలా జీవించాలో నేర్చుకున్నాను గురూజీ. నా శక్తి స్థాయి పెరిగింది. నా శక్తి స్థాయిని నేను పెంచుకున్నాను గురూజీ. స్పిరిచ్యువల్‌గా ఎదిగాను. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్లయితే ప్రతి స్త్రీ, ప్రతి స్త్రీ మానసికంగా, శారీరకంగా అంటే తన మీద తను ఆధారపడడం. స్పిరిచ్యువల్‌గా ఎవరి మీద ఆధారపడకుండా ఎప్పటికి మేమేంటంటే ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ మనకు మనం జీవించగలగాలి మానసికంగా. అదైతే నేర్చుకున్నాను గురూజీ. చాలా బావుంది గురూజీ. కోటి కోటి వందనాలు గురూజీ. ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు చెయ్యాలి గురూజీ. చేస్తే ఎవరికి వాళ్ళు అంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతా. ప్రతీది ఎవరి మీద ఆధారపడకుండా శారీరకంగా, మానసికంగా, స్పిరిచ్యువల్‌గా ఎదుగుతాం గురూజీ. ఈ లెవెల్ ఈ ఈ ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా చేశారు గురూజీ. మీకు కోటి కోటి వందనాలు గురూజీ. మీ రుణమైతే తీర్చుకోలేము గురూజీ. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ.